శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజ స్తంభన గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు మధ్యలో కుజగ్రహం కర్కాటక రాశి యందు సంచరిస్తూ అదే రాశిలో సుమారుగా 93 రోజులు ప్రయాణం చేసి వక్ర గమనంలో తిరిగి మనకి జనవరి 21న వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మళ్ళా మిథున రాశి నుంచి తిరిగి ఏప్రిల్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి రుజుగతిలో ప్రవేశించడం జరుగుతుంటుంది. అంటే మొత్తం ఇంచుమించుగా మనం ఈ కుజుడు కర్కాటక రాశిలో ఉండగా ఏర్పడబోయే ఫలితాలు వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని తర్వాత జనవరి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏ ఫలితం ఇస్తాడన్నది అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అయితే పర్టికులర్గా ఇప్పుడు ఈ కుజగ్రహం గురించి కర్కాటక రాశిలో ప్రవేశించగా పర్టికులర్గా వీడియో చేయడానికి ఏంటంటే, సాధారణంగా కుజుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడానికి 40 నుంచి 45 రోజులు తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇది ఇంచుమించుగా ఈ 93 రోజుల ప్రయాణంలో మరి ఇదే రాశిలో కుజుడు వక్రించి నెమ్మదిగా వెనక్కి వెళ్ళడం, ఏ గ్రహం అయినా సరే వక్రించే ముందు రుజుమార్గంలోకి వెళ్ళే ముందు ఒక విధంగా స్టడీగా ఉంటాయి. అయితే కుజుడు ప్రత్యేకంగా కొన్ని రోజులు ఏమాత్రం మూమెంట్ లేకుండా ఒకే పాయింట్లో కొన్నాళ్ళ పాటు ఉండడం జరుగుతుంటుంది. సో ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండడం కూడా ఒక విధంగా కుజ స్తంభన అని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆర్థిక మ్యాథమెటికల్ సంబంధించినటువంటి పాయింట్. కేవలం మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు అక్టోబర్ 20వ తారీఖున పునర్వసు 4వ పాదంలో ప్రవేశించి డిసెంబర్ 6, 7 తారీఖులో వక్రగమనం పొందడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. అంటే డిసెంబర్ 6వ తారీఖున కుజుడు వక్రగమనంలోకి వెళ్తాడు. ఆ వక్రగమనంలోకి వెళ్తూ మళ్ళీ నెమ్మదిగా ఈ పుష్యమి పునర్వసు 4వ ఇలా వెనక్కి వెళ్తూ తిరిగి జనవరి 21 నాటికి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న 93 రోజుల్లో మరి కుజుడు ఎటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అని పరిశీలించినప్పుడు కర్కాటక రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది కుజునికి నీచ క్షేత్రం. అంటే కుజుడు ఆ రాశిలో నీచపడి ఉంటాడంటే ఒక విధంగా బలహీనపడి ఉంటాడు. సో దాంతోపాటుగా మరి ఈ కుజుడికి మెయిన్ మనకున్నటువంటి సుపీరియర్ ప్లానెట్స్లో అంటే మనకి భూమికి దగ్గరగా ప్రయాణించే గ్రహం ఇంచుమించుగా కుజగ్రహం. దానికి బాగా వెనకాదల గురుగ్రహం, దానికి బాగా వెనకాల చివరిగా శనిగ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల మనకి భూమి మీద అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజానీకం మీద కుజుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే ఈ కుజునికి గురువుకి శనికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనకి ఈ గ్రహాల ప్రభావం ఈ మానవాళి మీద పడడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరించగా శని అష్టమ స్థానంలో సంచరించడం అన్నది అంటే ఇద్దరికీ కూడా షష్టాష్టకాలు రావడం జరిగింది. అంటే కుజుడు కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ప్రయాణించినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ శనికి 6వ స్థానంలో కుజుడికి శని అష్టమ స్థానంలో ప్రయాణించడం అన్నది చాలా వరకు జాతకుల మీద ఈ ప్రభావం చూపుతుంది. అలాగే దేశం యొక్క పరిస్థితులు కూడా చాలా వరకు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు దేశ పరిస్థితులు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఎక్కువగా మరి ప్రజా సమస్యలు, అలాగే పోలీసు వ్యవస్థ యొక్క స్ట్రగులు, అలాగే భూములకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఇవన్నీ మరి ఈ గోచారరీత్యా జరుగుతుంటాయి. అయితే గురువుకి కుజునికి అర్ధకోణ దృష్టి ఏర్పడటం వల్ల
చాలా వరకు కుజుడు మరి మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ కుజుడు సంచరిస్తున్నటువంటి ఈ 90 రోజులు 93 రోజులు సుమారుగా, అంటే పంచాంగాన్ని బట్టి మరి వాళ్ళు పంచాంగకర్తలు వేసిన లెక్కలను బట్టి కొద్దిగా అటు ఇటు మారచ్చు. మనం తీసుకున్న పంచాంగం ప్రకారం ఈ 93 రోజుల్లో వివిధ రాశుల మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ, చివరిగా మరి కుజగ్రహానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యలకి ఏ విధమైన పరిహారం చేయాలన్నది కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుజగ్రహ స్తంభన వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చినంతగా మరే రాశి వారికి కూడా కలిసి వచ్చే అవకాశం లేదు. మరి భాగ్యస్థానంలో సంచరించబోతున్నటువంటి ఈ కుజుడు రాబోయే 93 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఖచ్చితమైనటువంటి అదృష్ట యోగాన్ని కలిగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు గతంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కానీ వివాహ ప్రయత్నం కానీ చేసి ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే అది ఇప్పుడు మీకు తిరిగి ప్రయత్నం చేయడం వల్ల 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఇంచుమించుగా మీకు అక్టోబర్ 20 నుంచి ఒక 6 నెలల లోపల విదేశ అవకాశాలు రావడం జరుగుతుంది. అది ముఖ్యంగా వివాహం ద్వారా కూడా జరగవచ్చు. ఎవరికైతే అమ్మాయిలకి విదేశంలో వృత్తి చేస్తున్నటువంటి భర్త రావడం వల్ల వారి ద్వారా మీరు విదేశం వెళ్ళవచ్చు. లేదంటే పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పిల్లల్ని కలుసుకోవడానికి కానీ, లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి, ముఖ్యంగా లేదంటే వారి యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకునే విషయంలో ఇటువంటి ప్రయాణం చేయవలసి ఉంటుంది. అది ఖచ్చితంగా వారికి అనుకూలించే అంశమే. ఏదైనా ఒక భావంలో ఉన్నటువంటి గ్రహం తన భావం నుంచి అనుకూలమైన స్థానంలో, అంటే 5వ స్థానం 9వ స్థానం లేదంటే కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ భావ ఫలితాలు జాతకుడికి అనుకూలించడం జరుగుతాయి. మరి ఈ కారణం వల్ల జాతకుడికి ఆరోగ్యం బాగుపడుతుంది. భూములు స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమై వాటిపైన ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా రక్త సంబంధికులు అన్నదమ్ములు మీకు బాగా ఉపయోగపడతారు, సహాయపడతారు. 9లో ఉన్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితో వ్యయాన్ని వీక్షిస్తాడు. ఆ కారణం వల్ల మీరు ఏదైనా గృహ నిర్మాణం చేపట్టడం కానీ, గృహాన్ని కొనుక్కోవడం కానీ, ఏదైనా భూమి స్థిరాస్తి ఖాళీ స్థలాలు లాంటివి కొనుక్కునే అవకాశం ఉంది. లేదంటే గృహాన్ని రిపేర్ చేయడం, అందంగా అలంకరించడం, వాస్తు దోషాలు సరిచేసుకోవడం లాంటివి ఈ సమయంలో అనుకూలించే అవకాశం ఉన్నది. మరి సాధారణంగా వృశ్చిక రాశి వారికి వారు నివసిస్తున్నటువంటి గృహంలో దక్షిణ దిక్కుకి సంబంధించినటువంటి వాస్తు దోషాలు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటాయన్నమాట. అంటే దక్షిణ దిక్కు వాస్తు దోషం వల్ల ఎటువంటి దోషాలు కలుగుతాయంటే, ముఖ్యంగా ఆ ఇంటి యజమాని వృశ్చిక రాశి వాడు అయి ఉంటే, దక్షిణ దోషం కలిగిన ఇంటిలో ఉంటే వాడికి వ్యసనాల మీద ఆసక్తి కలుగుతుంది. ఎక్కువగా మరి భార్యతో విభేదాలు, భార్యకి అనారోగ్యం వల్ల, ముఖ్యంగా గైనికి సంబంధించిన ప్రాబ్లం వల్ల, భార్యాభర్తల మధ్య ఎడబాటు రావడం వల్ల ఫిజికల్గా మరి జాతకుడు ఏదో విధమైన బలహీనతకి వ్యసనానికి లోనై మరి రాను రాను వాళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల మరి ఈ సమయంలో వాస్తుపరమైన దోషాలు ఏవైనా ఉంటే వాటిని సరి చేసుకోవడం కూడా ఒక అవకాశం ఉంది. ఎందుకంటే మరి కుజుడు వ్యయాన్ని చూసినప్పుడు
కుజుడు అటువంటి భూములు స్థిరాస్తులు బాగు చేసుకోవడం, వాటిని కొనుక్కోవడం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడికి షష్టాధిపత్యం రావడం వల్ల మరి ఆరోగ్యం కొరకు కూడా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుణాలు, అప్పుల వాళ్ళ బాధ ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. అయితే మీరు దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తారు. ఏదో విధంగా మీకు బంధువుల దగ్గర కానీ బయట కానీ రుణం తెచ్చి ఉంటే వాళ్ళు మీ పైన ఎక్కువ ఒత్తిడి తేవడం జరుగుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి తేవడంతో మీరు ఏదో రకంగా దాన్ని తీర్చివేసే అవకాశం ఉంది కాబట్టి తీర్చివేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు అర్ధకోణ దృష్టితో కుజుడి మీద చూడటం వల్ల మరి ఈ విధంగా ఒక పౌరుషానికి వెళ్ళి వేరే విధంగా రుణం తీస్తారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక స్థిరాస్తి ఈ సమయంలో చేయిజారిపోయే అవకాశం ఉంది. అంటే అది వేరే ఇంకొకటి కొనుక్కోవచ్చు, లేదంటే ఒక ఇల్లు అమ్మి వేరే చోట కొనుక్కోవచ్చు. కానీ తప్పనిసరి పరిస్థితిలో ఒక స్థిరాస్తి మీరు రాబోయే 6 నెలల్లో అమ్మడం జరుగుతుంది. అలాగే స్థాన చలనం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇంటి నుంచి కానీ వేరే ఇంటికి మారవలసి వస్తుంది. లేదంటే మీరు నివసిస్తున్నది ఏదో కారణాల వాళ్ళు విడిచిపెట్టి వేరే చోటుకి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఉద్యోగ విషయంలో ఏదో కారణం వల్ల ఉద్యోగం మానివేయడం కానీ పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. బట్ ఇందులో ఏది జరిగినా కూడా మీకు అది చివరికి మీకు లాభసాటిగా ఉండే అవకాశం తప్ప టెంపరీగా అది అవమానం అనొచ్చు, తప్పని పరిస్థితుల్లో కొంత అవమానపడవచ్చు, తప్పదు. కానీ దానివల్ల మీకే తర్వాత లాభం కలిగి చివరికి అది సుఖంగా ఎండ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరి జాతకంలోనైనా వాడు ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా, వ్యవసాయ వ్యాపారాల్లో పోటీని ఎదుర్కొని నిలబడాలన్నా, ఒక సాధారణ స్థాయిలో జీవనాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో అందువలన కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి 2 విధాలుగా మనం కుజుని యొక్క అనుగ్రహం పొందడం వచ్చు. ఒకటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మంగళవారం ఎప్పుడన్నా సరే కుజుడికి మంగళవారం నాడే పరిహారం చేయడం వలన అది కలిసి వస్తుంది. మరి మంగళవారం రోజు ఒక 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకంతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజుని యొక్క పరిహారం జరుగుతుంది. మరి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నవారు కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి కుజగ్రహ జపం, కుజగ్రహ హోమం చేయవలసి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామి కంటే కృత్తికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం, దానికి అగ్ని అధిదేవత. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహానికి ఆలయంలో పాలతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజునికి సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అది ఒక విధంగా మనకి ఒక గ్రంథంలో బాగా మండుతున్నటువంటి నిప్పులని పాలతో ఆర్పడం వల్ల కుజదోషం లాంటిది పరిహారం అవుతుందని. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశి అనే పాల సముద్రంలో సంచరిస్తున్నాడు. అందువల్ల మరి మంటల్ని అంటే నిప్పుల్ని ఇది పాలతో ఆర్పడం వల్ల మరి కుజుడు శాంతించే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి హనుమాన్ శక్తికి కారకుడు, ఒక విధంగా కుజగ్రహానికి సాక్షాత్ స్వరూపమైనటువంటి హనుమంతుడు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో తమలపాకులు మాల స్వామికి అలంకరించాలి. అంటే ఏ విధంగా అలంకరించాలి? 108 తమలపాకులు, లెక్కతో సంబంధం లేదు, దండ ఎంత మీరు చేయగలిగితే ప్రతి ఆకు మీద సింధూరంతో
శ్రీరామ అని రాసి దాన్ని మాలగా తయారు చేసి మరి ఆంజనేయ స్వామికి హారంగా సమర్పించడం వల్ల మరి స్వామికి అనుగ్రహం లభిస్తుంది. మరి ఇంకా చాలా చిట్కా రెమెడీ లాంటిది ఏంటంటే మరి చిన్ని కృష్ణుడికి అంటే కృష్ణ దేవాలయంలో కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెట్టడం వల్ల 100% కుజదోష పరిహారాలు, అంటే కుజదోష పరిహారమే లేదు, కుజుడు దోషం అంటే కుజుడు పరిహారం చేసుకోవడం వల్ల కుజదోషం, అది పెళ్ళికి సంబంధించింది కుజదోషమే కాదు, ఒక జాతకుడు చెడు అలవాట్లు ఉన్నా వాడికి కుజదోషం ఉన్నట్టే, రోజు మందు తాగుతున్నాడు కుజదోషం ఉన్నట్టే, ఊరికి అందరినీ ఏడిపిస్తున్నాడు, అమ్మాయిని ఈవిటేజింగ్ చేస్తున్నాడు, చైన్ స్నాకింగ్ చేస్తున్నాడు, అది కూడా కుజదోషమే, పిక్ పాకెట్ చేస్తున్నాడు కుజదోషమే, ఇంట్లో డబ్బులు పట్టుకుపోతున్నాడు కుజదోషమే. అందువల్ల కేవలం వివాహానికి సంబంధించింది కాదు, ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే పోలీసు వాడు పట్టుకుంటే జైల్లో వేస్తారో అవన్నీ కూడా, ఆ నేరాలన్నీ కూడా కుజదోషానికి సంబంధించినవే. కాబట్టి మరి ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఈ విధమైన పరిహారం చేయడం వల్ల ఇంకా బాగా, అంటే రోజు ఒక 8 రౌండ్లు గ్రౌండ్లో స్పీడ్గా మరి పరిగెత్తడం వల్ల కూడా కుజదోషం పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.